తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు హైకోర్టును కోరారు. ఆయన విచారణకు సహకరించకపోతే దర్యాప్తు వ్యవస్థే కుదేలవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్ర అత్యంత కీలకమని చెబుతున్నారు. ఎస్ఐబిలో ఎస్ఓటి యూనిట్ ను స్థాపించిన వారిగా ఆయనే ఉన్నారు. ఈ యూనిట్ ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం, కీలక వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం వంటి పనుల్లో నిమగ్నమైందని ఆరోపణలున్నాయి. పోలీసుల వాదనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఉపయోగించి కొందరు ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ వ్యవస్థాపకులపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ట్యాపింగ్ ద్వారా లభించిన సమాచారాన్ని ఉపయోగించి వారిని బెదిరించి కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. గతంలో ట్రయల్ కోర్టులో హైదరాబాద్ వస్తానంటూ పిటిషన్ వేశారు. కానీ దాదాపు 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన భారతదేశానికి తిరిగి రాలేదని పోలీసులు గుర్తు చేశారు. విచారణకు గైర్హాజరవడమే కాకుండా దర్యాప్తుకు సహకరించకపోవడం వల్ల ఈ కేసు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావడంతో ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం వెడిసిన పిటిషన్పై పోలీసులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై విచారణ చేపట్టేందుకు పూర్తి సహకారం అవసరమని విన్నవించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనల ప్రకారం ప్రభాకర్ రావు కాంట్రవర్సీలో ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, దర్యాప్తుకు విఘాతం కలిగించే ప్రమాదమున్న వ్యక్తిగా పేర్కొన్నారు. ఇప్పటికే విచారణకు తలదాచుకుంటూ విదేశాల్లో ఉండిపోయిన ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అనేది న్యాయ ప్రక్రియకు తూట్లు పెట్టడమే అవుతుందన్నారు. ప్రభాకర్ రావు విచారణకు పూర్తిగా సహకరించాలని, బెయిల్ను తిరస్కరించాలని కోర్టును కోరారు. విచారణకు బలవంతంగా హాజరు చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. ఇప్పటి వరకు ఆయన విదేశాల్లో ఉన్న భారత్ కు తిరిగి రావడానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అన్ని చూపులు ఆ రోజున హైకోర్టుపై తీసుకునే నిర్ణయంపై ఉన్నాయి. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.